అందరికీ వందనాలు. చాలా మనకి ఏప్రిల్ 9వ తారీఖు నూతన సంవత్సరంగా ఉన్నది. నీసాను మొదటి రోజు ఏప్రిల్ 9 నీసాను మొదటి తేదీగా ఉన్నది. కాబట్టి అందరూ కూడా దానికి సిద్ధపాటు కావాలి. చూడండి, అక్కడ ఉందా ఏప్రిల్ చెప్పడంతా 9. ఏప్రిల్ 9 ఏ రోజు వచ్చింది? మంగళవారం వచ్చింది. కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే కూడా ఉంది. మనం సాధారణంగా నైట్ ప్రేయర్ చేసుకుంటాం. ఆ రోజు సెలవు ఉంది కాబట్టి ఉదయం మీరందరూ ఉదయం సిద్ధపడి వస్తారంటే ఇంకా కొంతమంది మనం తెలుసుకుని ఇక్కడ వీళ్ళైతే ఇక్కడే భోజనాలు మనం పెట్టుకుని ప్రార్థన జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత పస్కా పండుగ 22వ తారీఖు 22వ తేదీ పస్కా పండుగ. అంతేనా? 22 కాబట్టి 21 రాత్రి మనకి ప్రభురాత్రి భోజనం ఉంటుంది. 22 పగలు శిలువ ధ్యానం ఉంటుంది. కాబట్టి వీటికి మనం అందరూ కూడా సిద్ధపడి దానికి తగిన ఏర్పాట్లు మనం ఎవరికాళ్ళు చేసుకోవాలి. మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ మేము చేసుకోవాలి. రావడానికి తగిన అరేంజ్మెంట్స్ మరి ఇంకెవరైనా వచ్చేవాళ్ళంటే వాళ్ళని పిలిచే ప్రక్రియ ప్రాసెస్ అంతా మీరు చూసుకోవాలి. మంచిది. మరి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారి వరకు ప్రార్థన చేద్దాము. రానున్న కాలంలో ఎలక్షన్లో దేవుని వాక్యానికి ఆటంకం కలగజేయని వాళ్ళు ఎన్నుకోబడ్డానికి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఎంత డేట్ ఎంత? మరి ఈరోజు మనం ధ్యానం చేసే వాక్యము సాతాను యొక్క చెడు కార్యకలాపాలు, సాటన్స్ వికెడ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. మన దేశంలో కూడా చాలామంది ప్రజలకి సేవ చేస్తున్నామనే ఒక మాటను ఉపయోగించుకుని చాలా వికెడ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తారు. చాలా చెడు కార్యకలాపాలు వాళ్ళు జరిగిస్తున్నారు కదా. దేని మీద అయితే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు పనిచేయటం, మరి ప్రజల యొక్క సొమ్ముని ప్రజలకి మేలు కొరకు ఉపయోగించకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఉపయోగించుకోవడం, మరి ప్రజల సొమ్ముని విదేశాలకి పంపించేయటం, అంటే ప్రజలకి మేలుకరమైన పనులు చేయకుండా చెడు కార్యక్రమాలు చేయటం అనేది అపవాది యొక్క లక్షణం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అపవాది కార్యకలాపాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో జరిగే సమస్తమైన కీడు సాతాను యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది. సమస్తమైన కీడులకు మరి సాతాను మూలముగా కనబడుతున్నాడు. ప్రకటన గ్రంథము 12:9 చూద్దాం. ప్రకటన గ్రంథము 12:9 చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదములు సాతానులు పేరు గల ఆది సర్పమైన ఆ మహా నడసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. కాబట్టి ఇక్కడ ఆ 10 వచనంలో కనుక చూస్తే మన సహోదరుల మీద నేరం మోపుతాడు. అపవాది నేరం మోపుతాడు. ఇక్కడ మనం కనుక 7వ వచనంలో గమనిస్తే ఏముంది అక్కడ? యుద్ధం జరిగాను. ఇంగ్లీష్లో చదువు. And there was war in heaven. There was war in heaven. ఎక్కడ? Heaven. పరలోకం ఎలా ఉంటుంది?
సమాధానంగా ఉండాలి. కానీ వాక్యంలో ఏముంది? అక్కడ యుద్ధం జరిగింది. అంటే పరలోకంలో అశాంతి ఏర్పడింది. పరలోకంలో దేవునికి విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరిగినాయి. ఆ దేవునికి విరుద్ధంగా ఉన్న వారితో అక్కడ మిఖాయేలు అంటే ఎవరికైనా చెప్పుకుంటున్నామా? మిఖాయేలు అంటే మెస్సయ్య మిఖాయేలు దూతగా వర్ణించబడ్డాడు. కాబట్టి అక్కడ యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచి ఏమైపోయింది? 9వ వచనంలో ఏమైంది? అక్కడి నుంచి భూమి మీదకి త్రోయబడ్డాడు. అంటే అక్కడ ఓడగొట్టి అపవాది అనుచరుల్ని ఓడించేసి మెస్సయ్య ఏం చేశాడు? అక్కడ స్థానం లేకుండా చేశాడు. చేస్తే ఈ అపవాది అనేవాడు లూసిఫర్ ఏం చేస్తాడు? వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు? సర్వలోకము అంటే ఏంటి? సర్వలోకం అంటే అర్థం ఏంటి? ఓలాం అంటారు. ఓలాం అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? హోల్ వరల్డ్ ఉంది. యాక్చువల్గా అది యూనివర్స్ అంతా కూడా. అంటే ఎక్కడ జీవం ఉంటే అక్కడ, ఒకవేళ ఇతర ప్రాంతాలు ఎక్కడ జీవం ఉన్నా అక్కడ కూడా. కాబట్టి ఓలాం అనే పదం అక్కడ ఉంటుంది. కాబట్టి లోకాన్ని మొత్తాన్ని కూడా మోసపరుస్తుంది. ఎక్కడ జీవము, ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నాడు? అబ్బాయి అజ్ఞానంగా చేసేస్తాడు. మన దగ్గర కూడా వాళ్ళదే జరుగుతుంది. తర్వాత భూమి మీద పడద్రోయబడి మరి ప్రజల మీద, దేవుని బిడ్డల మీద నేరారోపణ చేస్తాడు. ఎక్యూజింగ్. చూడు 10వ వచనంలో ఏముందమ్మా? He was accusing. Accuser. నేరారోపణ చేస్తున్నాడు. కాబట్టి పరలోకంలో నుంచి పడద్రోయబడి, ఇప్పుడు ఇక్కడ మనం చాలా ఒక క్రూషియల్ పాయింట్ మనం గమనించాలి. అపవాది అనుచరులు బోధ కూడా ఎలా ఉంటుంది? అపవాది అనుచరుల బోధ ఎలా ఉంటుంది? అపవాది అనుచరులు చెప్పేది ఎవరు చెప్తారు? ఇది పరలోక బోధే అని చెప్తారు. ఏ విధంగా? ఆ అపవాది పరలోకం నుంచి పడదోయబడ్డాడు కాబట్టి అపవాది చెప్పే బోధ కూడా పరలోక బోధే అని చెప్తారు. అపవాది అనుచరులు కూడా పరలోకం నుంచి వచ్చి చెప్తున్నారని చెప్తారు. కాబట్టి వాళ్ళు పరలోకంలో నుండి వెలువేయబడ్డారు, పడద్రోయబడ్డారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? భూమి మీదకి వచ్చి మేము దేవుడి మాటలు చెప్తున్నాము అంటారు. వాళ్ళదే జరిగింది. అబద్ధ బోధలు ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది అనుచరుల దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అపవాది లోకాధికారిగా ఉన్నాడు. చూడండి, మనం చదువుకున్నాం యోహాను 12:31లో, యోహాను 12:31లో ఈ అపవాది ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి తోసివేయబడింది. లోకాధికారి అంటే ఇక్కడ మెస్సయ్య ఎప్పుడైతే లోకానికి వచ్చాడో అక్కడి నుంచి ఏమవుతుంది? లోకానికి తీర్పు మొదలైంది. అప్పటి వరకు మెస్సయ్య లోకంలోకి వచ్చే వరకు ఈ లోకాధికారిగా ఎవరున్నారు? లోకాధికారి ఎవరు? లూసిఫర్ ఉన్నాడు. అంటే మెస్సయ్య పరలోకం నుంచి లూసిఫర్ని ఓడించేసి ఇక్కడ పంపించేస్తే ఇక్కడికి వచ్చి మరలా తన కార్యకలాపాలని కొనసాగిస్తున్నాడు, మోసపు పనులు కొనసాగిస్తున్నాడు. కాబట్టి మెస్సయ్య ఈ లోకానికి రావాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఎప్పుడైతే పరలోకానికి పడదోయబడ్డాడో మొట్టమొదటి మానవుడైన ఆదాము గారిని మోసం చేశాడు. ఈనాడు మనల్ని కూడా మోసం చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క గుణం ఏంటంటే లోకాన్ని మోసం చేయటము, లోకం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. ఈ లోకాన్ని దేవుడు సృష్టిస్తే అపవాది ఏం చేస్తున్నాడు? తన పెత్తనాన్ని ఈ లోకంలో సృష్టిస్తున్నాడు. సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మెస్సయ్య ఏర్పాటు చేశాడు. 12 మంది శిష్యులతో 120 మందితో పెంతెకోస్తు పండుగ రోజున ఏర్పడితే ఏమైంది? అపవాది ఆ సంఘంలో ప్రవేశించి 321 ADలో ఏం చేశాడు? సంఘంలో రాంగ్ డాక్టర్స్ని తీసుకొచ్చేసాడు, అబద్ధ బోధల్ని తీసుకొచ్చేసాడు. చూడండి, ఎక్కడైతే దేవుని పని జరుగుతూ ఉన్నదో అక్కడ అపవాది ఏం చేస్తాడు? తన పనిని మొదలు పెడతాడు. మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని బలంగా బోధిస్తుంటే అపవాది ఏం చేస్తాడు? మన సంఘంలోకి వచ్చేస్తాడు, ఏదో ఒక రూపంలో వచ్చేసి తన పనిని అమలు చేయాలని చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి. కాబట్టి ఆదికాండం 3:1 ఒకసారి చూడండి ఏముందో. జెనసిస్ 3:1 ఆదికాండం 3:1 చదవండి. అపవాది యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? సర్పము యుక్తిగలదై ఉండెను. ఏమన్నారు ఇంగ్లీష్లో? ఏమన్నారమ్మా? సబ్టిల్ అంటే కన్నింగ్, చాలా తెలివిగలదే కాకుండా కన్నింగ్నెస్ బాగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రాఫ్టీ అంటే మాయలు మోసాలు చేసే ఆ గుణాలు కలిగినట్లుగా మనము అక్కడ చూస్తున్నాం. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా విచ్ క్రాఫ్ట్, మాయలు చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మనకు చూపిస్తాడు. అవ్వమ్మ గారికి అక్కడ చూపించే కదా ఆ మోసపోయింది. కాబట్టి అక్కడ మనం ఎడమలో ఏముంది? అక్కడ ఎడారిలో ఎడమలు ఉంటాయి, అక్కడ నీరు ఉన్నట్టు కనపడుద్ది, కానీ వాస్తవానికి అక్కడ నీరు ఉండదు. కాబట్టి ఇక్కడ అపవాది మోసం చేస్తాడు. వెలుగుతూతగా అపవాది వర్ణించబడ్డాడు. 1 కొరింథీ 11:14. 1 కొరింథీ 11:14. పురుషుడు తల వెంట్రుకలు కరెక్టా? 2 కొరింథీ ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. కాబట్టి సాతాను ఎలా ఉన్నాడు? వేషం వేస్తున్నాడు. అంటే వేషంలో ఇటువంటి అర్థం ఏంటి? ఒక వేషం మనం ఒక డ్రామాలో ఒక దాంట్లో ఒక వేషం వేస్తాడు. వాస్తవానికి అది ఏంటి? కొంతసేపు ఆ పాత్రలో జీవిస్తాడు. దట్ ఈస్ నాట్ ఈజ్ పర్మనెంట్ క్యారెక్టర్. ఆ పాత్రలో యాక్ట్ చేసే వ్యక్తి శాశ్వతంగా ఆ పాత్రలో ఉండడు. కానీ ఇక్కడ అపవాది ఏ విధంగా వర్ణించబడ్డాడు? అపవాది ఏ పాత్రలో ఉన్నాడు? ఇక్కడ యాక్టింగ్ యాజ్ an angel of light. ఏంజల్ ఆఫ్ లైట్ ఎవరు? ఇక్కడ మనకి ఒరిజినల్గా వెలుగు ఎవరి దగ్గర ఉంటుంది? మెస్సేజ్ దగ్గర ఉంటుంది. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? మెస్సేజ్ లాగా మనకి కనపడతా ఉంటాడు. మెస్సేజ్ రూపంలో వచ్చేస్తాడు. అంటే వేరే రూపంలో ఉంటే నన్ను ఎవరు నమ్మరు, కాబట్టి నేను మెస్సేజ్ మాదిరిగా వెళ్ళిపోతే వాళ్ళు మోసం చేయొచ్చు అని అపవాది మెస్సేజ్ రూపంలో వచ్చి మనకి మోసాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ అపవాది వాయుమండల అధిపతిగా, ఒక ప్రేరేపించే శక్తిగా, దురాత్మల సమూహంగా మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 2. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎలా ఉన్నారు? అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి. ఆ పత్రిక ఎవరు రాశాడు? ఆయన
ఎఫెసీయులకు. ఎఫెసీయులకు రాశాడు. ఎఫెసీయులు అంటే ఎవరు వాళ్ళు? మన భారతదేశం లాగా విగ్రహారాధికులు, రకరకాల విగ్రహాలని పూజించే అలవాటు ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ 2వ అధ్యాయం 1వ వచనంలో కనుక చూస్తే ఏమంటే ఇక్కడ who were dead in trespass and sins, పాపంలో జీవిస్తూ ఎలా ఉన్నారంట? మరణించిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ వాక్ అకార్డింగ్ టు ద కర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, కర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకము శపించబడి ఉన్నది. ఎవరు శపించబడిన వాళ్ళు? లూసిఫర్. కాబట్టి లోకాధిపతిగా ఉన్న లూసిఫర్ యొక్క ఆధీనంలో లోకం ఉన్నది. అకార్డింగ్ టు ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్. చూడండి, అపవాది ఉన్న వాయుమండల అధిపతిగా తెలుగులో రాసి. అంటే అర్థం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ గాలిలో ప్రయాణం చేయగలిగే శక్తి ఉంది. విమానంలాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరు పడితే వాళ్ళని ప్రేరేపిస్తాడు. అంటే దేవుని చిత్తానికి విరుద్ధముగా చాలా వేగవంతముగా వాయుమండల అధిపతి. ఇక్కడ అర్థం ఏంటి? గాలి ఎంత వేగంగా పనిచేస్తుందో వేస్తుందో అదేవిధంగా అపవాది ఏం చేస్తాడు? వేగవంతముగా తన పనుల్ని చేస్తాడు. తర్వాత ఇంకేముంది? ద స్పిరిట్ దట్ నౌ వర్కింగ్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్. ద స్పిరిట్, విచ్ స్పిరిట్? అపవాది యొక్క ఆత్మ. అపవాది యొక్క ఆత్మ ఎక్కడ పనిచేస్తుందండి? ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్, అవిధేయతను అనుసరించే వారితో ఈ యొక్క అపవిత్ర ఆత్మలు, చెడు ఆత్మలు వారిలో ప్రవేశిస్తాయి, దేవునికి విరుద్ధంగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ అపవిత్ర ఆత్మలు దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు మరి అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. 6:2 కూడా చూడండి. ఎఫెసీ 6:2. ఎఫెసీ 6:2. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. ఏదైనా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం పోరాడేది ఎవరితో? డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. మెస్సయ్య ఈజ్ లైట్. దేవుడు వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు కుమారుడిగా ఉన్నాడు. మెస్సయ్య మనల్ని వెలుగులో నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ లోకాధిపతి ఎలా ఉన్నాడు? చీకటిగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ సృష్టి ముందు కూడా గమనించినట్లయితే ఆ చీకటి అనేది దేవునికి వ్యతిరేకమైన శక్తిగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోకాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శరీరానికి వ్యతిరేకంగా కాకుండా ఎగరెస్ట్ ప్రిన్సిపాలిటీస్ అంటే ఏమైంది తెలుగులో? చదువు. ప్రధానులతోనూ అంటే అమ్మా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడారు. కాబట్టి ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారందరూ కూడా దురాత్మల యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి వారితో మనం ఏం చేయాలంటే పోరాడాలి. మరి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. మనకి ఎందుకంటే లేనిపోయి తలపోటు, మన పనేదో మనం చేసుకోక, మన ఉద్యోగం మీద మనం చేసుకోక ఈ రాజకీయ నాయకులతో మనం పోరాటం ఎలా చేస్తామో అని చాలామంది అంటారు. కానీ ఇక్కడ ఈ వర్ణించబడిన అంతా ఎవరు? అపవాది సంబంధమైన వారందరూ కూడా
దేవుని వాక్యానికి విరుద్ధంగా లోకం మీద పెత్తనం చేస్తున్నారు, ఆధిపత్యాన్ని అధికారాన్ని చలాయిస్తున్నారు. కాబట్టి అటువంటి వారితో మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. వారు దేవుని యొక్క సత్యానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి మనం వారితో పోరాటం చేయవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇక్కడ ఈ అపవాది లోకం మీద అధికారాన్ని చలాయిస్తుంది. ఈ లోక అధికారులందరూ కూడా అపవాది ఆలోచనల్ని కలిగి ఉన్నారు. కాబట్టి వారిని మనము ఎదిరించాలి, వారి యొక్క చెడు పనుల్ని మనం ఖండించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సాతాను రాకముందు ఏదైనా మనలో ఆదాము హవ్వలు ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లోటు లేదు, దేవుడితో ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను వారి దగ్గరికి రావడం మొదలైందో ఏమైపోయింది? వాళ్ళ జీవితాల్లో కష్టాల్లోకి అసలు ఏదైనా మనలో నుంచి బయటికి గట్టి వేయబడ్డారు. చూడండి, యెషయా 14:12-10 అపవాది ఎవరు చూద్దాం. యెషయా 14:12-15. తేజో నక్షత్రము వేకువచుక నీ వెట్టు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎప్పుడు నక్కబడితివి. నేను ఆకాశం నుండి ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చుతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చును, మేఘమండలం మీద ఎక్కెదను. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవు కదా. కాబట్టి ఇక్కడ ఈ అపవాది ఒరిజినల్గా దేవుని యొక్క సంబంధే, దేవుని కుమారుడిగానే ఉన్నాడు. కానీ దేవుడితో సమానము, దేవుని యొక్క స్థానాన్ని పొందాలని దురాశ కలిగి ఉన్నాడు. దురాశ. అక్కడ మెస్సయ్య తేజ నక్షత్రంగా ఉన్నాడు, లూసిఫర్ కూడా తేజ నక్షత్రంగా ఉన్నాడు. కానీ మెస్సయ్య తాను తగ్గించుకుంటే లూసిఫర్ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క స్థానాన్ని పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పరలోకంలో అక్కడ తగ్గించుకునే స్వభావం లేని ఆ లూసిఫర్ని దేవుడు అక్కడి నుంచి తరిమివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకమైన భూలోకమైన ఈ సకల సృష్టి దేవుని యొక్క చేతి పనిగా ఉన్నది. కానీ మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి. సాతాను అబద్ధం వైపుకి మనల్ని ప్రేరేపిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ఎంతసేపు మనల్ని అబద్ధం వైపే ప్రేరేపిస్తాడట. చూడండి, యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నాను. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడనై ఉన్నాడు. కాబట్టి he is the father of the devil. Amma? You are of your father the devil, and the father of lies. అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క లక్ష్యం ఏమిటి? అబద్ధం చెప్పడం. కాబట్టి లోకంలో ఇవాళ బోధకులు కూడా అబద్ధాన్ని చెప్తున్నారు. ఎప్పటి నుంచి మొదలైంది? 321 AD నుంచి ప్రారంభమైంది. కాబట్టి అబద్ధము అనేది అపవాది యొక్క లక్షణం. ఉన్నది లేనట్టుగా మాయలు చేయటం, మోసం చేయటం అనేది ఎవరి లక్షణము? అపవాది యొక్క లక్షణం. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన యొక్క స్థితిని గమనించుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? వాళ్ళ స్థితిని గొప్పగా చూపించుకోవాలని, ఇతరుల ముందు చాలా గొప్పగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల లాభం ఏముంది అంటే పేరు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుడు మహింపరచాలి. అంతేగాని మనము లేకపోయిన వాటి గురించి మనము పాకులాడకూడదు. అపవాది ఒక లక్షణం ఏంటి? మోసం చేయడం, మాయలు చేయడం. కాబట్టి లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా, తనకు లేనిదాన్ని కూడా ఉన్నట్లుగా చూపించుకోవాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది ఒకప్పుడు వెలుగు దూత, కానీ ఎప్పుడైతే పరలోకం నుంచి పడదోయబడ్డాడో అప్పుడు ఏమైపోయాడు? చీకటి సంబంధిగా మారిపోయాడు, అగాధ సంబంధిగా మారిపోయాడు. కాబట్టి అపవాదికి పూర్వం పరలోకంలో ఉండే స్థితిని కోల్పోయాడు, పరలోక పౌరసత్వాన్ని కోల్పోయాడు. కోల్పోయి ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో దేవుని యొక్క సృష్టిగా ఉన్న మనల్ని కూడా ఆ పరలోక పౌరసత్వం పొందకుండా మనల్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. అపవాది యొక్క లక్షణం ఇది. ఏ మానవుడు కూడా నిత్య జీవనంలో పాలుపంపులు పొందకుండా నాశనం చేయడానికి అపవాది నిరంతరము ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రాజ్యము, ఈ యొక్క లోకము, ఈ రాజ్యము సృష్టికర్త అయిన దేవుడిది, యెహోవా దేవుడిది. చూడండి, ఆ కీర్తనకారుడు రాసిన విషయాన్ని చూద్దాం. 22:28 కీర్తన 22